సైబర్ నేరాలు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారాయని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత ఏడాది సైబర్ నేరగాళ్లు 22,000 కోట్లకు పైగా కొట్టేశారు. ఒక్క తెలంగాణలోనే 1,20,000 మందిని మోసం చేశారు. అసలు సైబర్ క్రైమ్ ని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారా? సైబర్ నేరాల్ని ఎలా అరికట్టాలి? ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్ సమాజానికి పెను సవాళ్లుగా మారాయి. మన దేశంలో సైబర్ నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయి. 2024లో 22,812 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఒక తెలంగాణలోనే 1,20,000 మందికి పైగా సైబర్ నేరాల బారిన పడ్డారు. హౌస్ అరెస్ట్ పేరుతో ఊడ్చేస్తున్నాయి. మామూలు దొంగతనాలు, దారి దోపిడీలతో పోలిస్తే సైబర్ నేరాల వల్లే ఎక్కువ నష్టపోతున్నారు జనం. తెలంగాణను సైబర్ నేరరహిత రాష్ట్రంగా మార్చాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి సెకండ్ సైబర్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. గతంలో పోలీస్ వ్యవస్థ చేజింగ్ సెల్ లాగా ఉండేది. ఒక నేరం జరిగిన తర్వాత నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకునేది. కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశామాసిగా లేదు. ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద విలేజ్ ఆర్ విత్ ఇన్ ద ఏరియాలో జరిగేది. సైబర్ క్రైమ్ అనేది స్కైజ్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఆకాశమే హద్దుగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. రోజుకో కొత్త రూపంతో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల నియంత్రణకు ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి పోలీసులు పనిచేయాల్సి ఉంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సైబర్ క్రైమ్ ఎక్కువ. హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగాలు, రేటెడ్ ఎంప్లాయీస్ టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు పేటరేగిపోతున్నారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. గతేడాది తెలంగాణలో జరిగిన సైబర్ నేరాల్లో 350 కోట్లు హోల్డ్ చేసి 18,000 మంది బాధితులకు 183 కోట్లు తిరిగి చెల్లించారు పోలీసులు. అంటే క్రైమ్ ను పూర్తిగా ఆపలేకపోయినా కొద్ది మేర విజయం సాధించినట్లే లెక్క. సెట్టింగ్ అప్ ఆఫ్ I4C, సెట్టింగ్ అప్ ఆఫ్ డేటాబేస్ సెంటర్, రిఫండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ నియర్లీ 180 crores to the citizens and freezing of accounts nearly 300 crores tell our efforts of Telangana police how we are concerned about the citizens, their hard-earned money and their assets. Future of security is digital and Telangana will continue to lead the way in cyber resilience, delivering technology, policy reforms and collaborative efforts to create a safer digital environment. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో సైబర్ నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. చాలా మందికి సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం అసలు సమస్య. హౌస్ అరెస్ట్ అనే కాన్సెప్టే చట్టంలో లేదు. కానీ తాము పోలీసులమని, ఇన్వెస్టిగేటివ్ సంస్థలకు చెందినవారమని చెప్పుకుని హౌస్ అరెస్ట్ అంటూ రోజు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పిన్లను ఇతరులతో పంచుకోవటం వల్ల నేరగాళ్ల బారిన పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ కూడా కొంప ముంచుతోంది. సైబర్ కేటగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు. సైబర్ నేరాల గురించి స్కూల్స్, కాలేజీలు, వర్క్ ప్లేసెస్ లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మొబైల్లో అనుమానాస్పద లింకులు, మెసేజ్లకు దూరంగా ఉండాలి. అన్నోన్ కాల్స్ ఎక్కువసేపు మాట్లాడితే, వీడియో కాల్స్ కు అటెండ్ అయితే అంతే సంగతులని గుర్తించాలి. డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలి. నేరగాళ్ల ముప్పు నుంచి బయటపడాలంటే చైతన్యమే సరైన ఆయుధం.